సెకండ్ లెసన్ వ్యక్తీకరణ సృజనాత్మకత. కింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో సమాధానాలు రాయండి. మొదటి ప్రశ్న, ఎల్లమ్మ జీవనం కోసం ఏ వృత్తిని అనుసరించింది? ఎల్లమ్మ భర్తకు యాక్సిడెంట్ జరిగింది. ఇల్లు గడవాలంటే భర్త కానీ భార్య కానీ పనిచేయాలి. కూలి పని చేద్దామంటే ఎల్లమ్మకు కడుపులో బిడ్డ, సంకలో బిడ్డ. ఆమెకు వంగి లేవడం కష్టంగా ఉండేది. అందుచేత ఎల్లమ్మ పండ్ల గంపను నెత్తిన పెట్టుకొని వీధి తిరిగి అమ్ముకుంటూ జీవనం సాగించేది. రెండవ ప్రశ్న, రచయిత్రి ఎల్లమ్మలో గుర్తించిన గొప్ప లక్షణాలు ఏవి? ఎల్లమ్మ కష్టజీవి, ఓర్పుగలది, తెలివితేటలతో పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగించేది. ఒక పిల్లవాడు దొరికితే వాణ్ణి పెంచి పెద్ద చేసింది. కుటుంబం కోసం కష్టపడింది. కలుపుగోలుతనం కలది, అభిమానవంతురాలు. ఎవరైనా అకారణంగా డబ్బులిస్తే తీసుకోదు, బాధ్యత గలది. మూడో ప్రశ్న, బాల్య వివాహాల వలన నష్టాలు తెలపండి. జవాబు, బాల్య వివాహాల వలన అన్ని నష్టాలే. చదువు దెబ్బతింటుంది, అనవసరమైన బాధ్యతలు నెత్తి మీద పడతాయి, అభివృద్ధి ఉండదు, శక్తికి మించిన చాకిరీ వలన ఆరోగ్యం దెబ్బతింటుంది, ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి, తెలివితేటలు కూడా వృద్ధి చెందవు, పిల్లలు కూడా పుడితే ఇంకా చెప్పనక్కర్లేదు, ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. చట్ట ప్రకారం కూడా బాల్య వివాహం నేరం. బాల్య వివాహం చేసిన తల్లిదండ్రులను, బంధువులను, చేయించిన పురోహితుని కూడా అరెస్టు చేస్తారు. కఠిన కారాగార జైలు శిక్షను విధిస్తారు. అంత ప్రమాదకరమైంది బాల్య వివాహం. నాలుగో ప్రశ్న, బతుకు గంప పాఠ్యభాగ రచయిత్రి గురించి రాయండి. పాఠ్యభాగం, బతుకు గంప. రచయిత్రి మూలింటి చంద్రకళ. తల్లిదండ్రులు రాజగోపాల్, విమలమ్మ. జన్మస్థలం చిత్తూరు జిల్లా అరగొండ గ్రామం. కాలం 20వ దశాబ్దం. రచనలు భర్త రామకృష్ణ గారి సహకారంతో కథలు, కథానికలు రాశారు. వీటిలో ముఖ్యమైనవి ఒక ప్రయాణం, బతుకు గంప ఒక రైతు కథ. ఇవిగాక భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు, మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలకు రేడియోలో చేసిన ప్రసంగాలు. గ్రహింపబడిన గ్రంథం, రచయిత్రి కథల నుండి గ్రహింపబడింది. ఐదవ ప్రశ్న, కథానిక ప్రక్రియ గురించి రాయండి. తెలుగు సాహిత్యంలో నేడు కథ, కథానిక అనే పర్యాయ పదాలుగా మారిపోయాయి. కథానిక వచన ప్రక్రియ వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. క్లుప్త దీని ప్రధాన లక్ష్యం. పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిత వాస్తవ చిత్రణ, కంఠస్వరం కథానికలో ముఖ్యమైన అంశాలు. కింది ప్రశ్నలకు 8-10 వాక్యాలలో సమాధానాలు రాయండి. మొదటి ప్రశ్న, బతుకు గంప పాఠ్యభాగ సారాంశాన్ని సంక్షిప్తంగా సొంత మాటల్లో రాయండి. జవాబు, ఎల్లమ్మ కష్టజీవి. తన కుటుంబం భారమంతా ఎల్లమ్మే మోసేది. తన మంచితనంతో ఊళ్ళో వాళ్ళందరినీ ఆకట్టుకునేది. ఆ విధంగా రచయిత్రి ఇంటికి వస్తుండేది. ఎల్లమ్మ పండ్ల వ్యాపారం చేసేది. అవసరం ఉన్నా లేకపోయినా రచయిత్రి పండ్లు కొనేది. రచయిత్రి ఇంట్లో అప్పుడప్పుడు ఎల్లమ్మ పనిచేస్తుండేది. అప్పుడప్పుడు రచయిత్రి ఇంట్లో భోజనం చేస్తుండేది. రచయిత్రితో తన కష్ట సుఖాలను చెప్పుకునేది. ఆ విధంగా రచయిత్రి ఇంట్లో ఎల్లమ్మ కుటుంబ సభ్యురాలైంది. ఏటి వరదలో ఎవరో బిడ్డ కొట్టుకు వస్తే ఆ బిడ్డను ఎల్లమ్మ సాకింది. దయార్థ హృదయురాలు ఎల్లమ్మ. ఏనాడు సుఖమన్న మాట, ఆనందమన్న మాట తన దరిదాపులకు రానివ్వని ఎల్లమ్మ బాధపడినట్టు గాని, వాటి గురించి ఆలోచించినట్టు గాని కనిపించలేదు. బ్రతుకు కొరకు గంపనెత్తుకొని వీధి తిరుగుతూ పండ్లను అమ్ముకుంటూ జీవనం సాగించింది.
యాక్సిడెంట్ జరిగిన భర్తను పిల్లలను పోషించుకుంటూ జీవిస్తున్న ఎల్లమ్మ ధన్యురాలైంది. రెండవ ప్రశ్న, పాఠం ఆధారంగా ఎల్లమ్మ వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. జవాబు: ఎల్లమ్మ వ్యక్తిత్వం చాలా గొప్పది. తన కుటుంబం బ్రతుకుల కొరకు గంపను నెత్తిన పెట్టుకొని పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న సర్వశక్తి పరురాలు. తన కుటుంబాన్ని పోషించడం తన బాధ్యతగా గుర్తించిన నిస్వార్థపరురాలు. భర్తకు ఆపద వస్తే ఆదుకున్న అర్ధాంగి. ఏటి వరదలో ఎవరో బిడ్డ కొట్టుకు వస్తే కాపాడి చేయూతనిచ్చి పోషించిన యథార్థ హృదయురాలు. రచయితకు తన కష్టసుఖాలను చెప్పి గుండె బరువును దించుకునేది. రచయితతో పరిచయం ఏర్పడ్డాక వారి కుటుంబ సభ్యురాలైంది. అంత మంచి మనసున్న అనురాగమూర్తి. మూడో ప్రశ్న, ఎల్లమ్మకు రచయిత్రికి గల అనుబంధం గురించి రాయండి. జవాబు: ఎల్లమ్మ గంపనెత్తిని పెట్టుకొని పండ్ల వ్యాపారం చేస్తుండేది. ఆ విధంగా తరచూ రచయిత్రి ఇంటికి వెళ్తూ ఉండేది. తనకు అవసరం ఉన్నా లేకున్నా రచయిత్రి పండ్లు కొనేది. రచయిత్రి ఇంట్లో అప్పుడప్పుడు ఎల్లమ్మ పనులు చేస్తుండేది. రచయిత్రి ఇంట్లో ఎల్లమ్మ భోజనం చేస్తుండేది. తనకు వచ్చిన కష్టసుఖాలను ఎల్లమ్మ రచయిత్రితో చెప్పుకొనేది. క్రమంగా రచయిత్రి కుటుంబ సభ్యురాలైంది. రచయిత్రి అభిమానాన్ని, ఆప్యాయతను పొందింది. నిస్వార్థపరురాలైన ఎల్లమ్మకు రచయిత్రికి విడదీయరాని బంధం కలిగింది. అనురాగమూర్తి అయిన రచయిత్రి ఎల్లమ్మకు మమతానురాగాలను పంపించింది. కింది ప్రశ్నలకు సృజనాత్మకంగా సమాధానాలు రాయండి. పాఠం ఆధారంగా ఎల్లమ్మ రచయిత్రి గల మధ్య చర్చను సంభాషణ రూపంలో రాయండి. ఎల్లమ్మ: పండ్లమ్మ పండ్లు. రచయిత్రి: హే పండ్లమ్మయ్ ఎల్లమ్మ. అమ్మగారు: దండాలమ్మ. రచయిత్రి: ఏమే ఎల్లమ్మ, ఎక్కడకు వెళ్ళావే? ఇంతకాలం కనబడడం లేదు. అదేమిటే అలా ఉన్నావు? ఎల్లమ్మ: అవునమ్మా, ఏం చెప్పనమ్మా, మా ఆయనకు యాక్సిడెంట్ జరిగింది. రచయిత్రి: ఎప్పుడైంది? ఏం జరిగింది? ఎల్లమ్మ: ఏమోనమ్మా, నాకు కూడా సరిగ్గా తెలియదు. లారీ డ్రైవర్గా పనిచేస్తాడుగా. 4 రోజులకు ముందు ఏదో లోడు పోయాడంట. హైదరాబాద్ దగ్గర ఎదురుగా వస్తున్న టిప్పర్ గుద్దిందంట. మా ఆయనకు కాలిరిగిపోయిందంట. రచయిత్రి: అయితే నువ్విట్లా వచ్చావేమి? ఎల్లమ్మ: రాక చేసేదేముందమ్మా, లెక్క కావద్దు, నేనెక్కడ సచ్చానో అనుకుంటారని ఇట్ట తెలిసినోళ్ళ ఇల్లు చూసిపోదామని వస్తేనమ్మా. రచయిత్రి: జాగ్రత్త ఎల్లమ్మ, ఏదైనా అవసరం వస్తే వచ్చి అడుగు. ఎల్లమ్మ: అలాగేనమ్మా, వెళ్ళొస్తా. భాషాంశాలు. క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి. మొదటిది, అతిథికి ఏ వెలితి లేకుండా చూసుకోవాలి. వెలితి తక్కువ. రెండవది, నిరాశ్రయురాలు ఆశ్రయం ఇచ్చి కాపాడటం మన ధర్మం. ఆశ్రయం ఆధారం. మూడవది, రవి పొద్దస్తమానం క్రికెట్ ఆడుతున్నాడు. పొద్దస్తమానం ఎప్పుడు. నాలుగవది, తుఫాను బీభత్సం నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే స్థిమితపడుతున్నారు. స్థిమితపడు, కుదుటపడు. ఐదవది, మదర్ తెరీసా దిక్కులేని వారందరికో సేవలు చేసింది. దిక్కు, దశ. వ్యాకరణాంశాలు. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. పుణ్యాత్ముడు, పుణ్య ప్లస్ ఆత్ముడు. విషయమంత, విషయము ప్లస్ అంత. ఇంకెవరికి, ఇంకా ప్లస్ ఎవరికి. ఉన్నదేదో, ఉన్నది ప్లస్ ఏదో. కింది పదాలు కలిపి సంధి పేరు రాయండి. పోదాము ప్లస్ అనుకుంటే, పోదామనుకుంటే. స్నానము ప్లస్ లు, స్నానాలు. ఏమి ప్లస్ అయినది, ఏమైనది. అక్కడ ప్లస్ అక్కడ, అక్కడక్కడ. జీవితము ప్లస్ అంత, జీవితమంతా. కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి. 10 రోజులు, 10 రోజులు.
కాళ్ళు సేతులు కాళ్ళను సేతులును. తెల్ల ముఖం తెల్లనైన ముఖం. అసాధారణం సాధారణం కానిది. చిన్న బిడ్డ చిన్నదైన బిడ్డ. అలంకారం నేడు ధర బాగా పెరిగిపోయింది. రెండవది ఈ 7 రోజుల పాటు వ్రతం చేయాలి. కింది వాక్యాల్లో ఉన్న అలంకారాన్ని గుర్తించి లక్షణం రాయండి. మొదటిది గోరు వంక చూసెను. రెండవది సమస్యల సాధనకు నారి బిగించింది. 3 సుందర దరహాస రుచులు. 4 రాజా నిధి శుభంకరకరం. 5 ఆ కొమ్మ వంచి పూలు కోసెను.